పవర్ స్టార్ గారితో వర్క్ చేయాలి అనేది ప్రతి ఒక్క యాక్ట్రెసెస్ బకెట్ లిస్ట్ లో ఉంటుందేమో, అది Yeah. టాప్ లో ఉంటుందేమో మేబీ. Yeah. సో మీకు ఆ కళ నెరవేరింది. Yeah, yeah. అది డ్రీమ్ గా మీకు ఉండిందా? డెఫినెట్లీ ఐ థింక్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈవెన్ దిస్ జనరేషన్ ఆయన అప్పుడు వేసుకున్న బ్యాగీ ప్యాంట్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ట్రెండ్లోకి. సో వీ వర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆయన స్వాగ్ ఆయన ఎస్పెషలీ ఈవెన్ ద డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో it's obviously a dream come true. I think ఏ హీరోయిన్ కైనా మీరు అడిగితే ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద బకెట్ లిస్ట్. అండ్ ఎస్పెషల్లీ దిస్ ఫిల్మ్ ఈస్ వెరీ స్పెషల్ అని చెప్పాలి, బికాజ్ చాలా ఇయర్స్ తర్వాత ఆ వింటేజ్ లుక్ లో పవర్ స్టార్ గారిని Yeah. చూడబోతున్నాం. Yeah. అండ్ దాంట్లో మీరు ఆయన Yeah. స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ ఐ థింక్. యా ఇట్స్ వెరీ హ్యూజ్. అండ్ నాకు చాలా చెప్పాలని ఉంది, కానీ ఎక్కడ ఎక్కడ మా డైరెక్టర్ గారు సడన్ గా వచ్చి కట్ చెప్తారు అని టెన్షన్. హరిశంకర్ గారు లేరు కదా ఆయన ఆఫీస్ లో. ఆయన ఆఫీస్ లో ఆయన లేరు కదా. బిఫోర్ నేను ఈ సినిమా ఎక్స్పీరియన్స్ గురించి అడిగే దానికంటే ముందు డెఫినెట్ గా లీలా లైక్ తెలుగు సినిమాలన్నీ చాలా చిన్నప్పటి నుంచి చూడడం జరుగుతుంది, బేసిక్ గా మదర్ తెలుగు కాబట్టి. Yeah. అయితే పవర్ స్టార్ గారి సినిమాల్లో ఫస్ట్ చూసిన సినిమా గుర్తుందా లీలా మీకు? ఐ థింక్ ఇట్ వాజ్ ఖుషి అండి. ఓకే. ఖుషి అండ్ ఆబ్వియస్లీ ఆ డైలాగ్స్ అంటే నాకు బాగా గుర్తున్న. అండ్ ఇట్ వాజ్ ఆల్సో అనదర్ ఫిల్మ్ యాక్చువల్లీ ఒక బ్యాంటర్ ఉంటుంది ఆయనకి ఇలియానా మధ్యలో. జల్సా. జల్సా. బట్ ఆ బ్యాంటర్ సీన్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అంటే నేను తిడతాను నువ్వు పడతాను నేను పడతాను అన్నప్పుడు ఆ బ్యాంటర్ నాకు చాలా ఐ లైక్ ఇట్ అ లాట్. రైట్. సో దట్ వాజ్ వన్ థింగ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. చాలా ఫిల్మ్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. రైట్. సో వెన్